ఏం చెప్పాలి భయ ఏం వాడొచ్చా మరి అందులో అయితే వాడారు. తీరా అసలు ఒక్కొక్క డైలాగు ఆ జడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా బారుగా రావటం అసలు ఎలివేషన్ మాత్రం చంపేశాడు. అర్జున్ సర్కార్ తోటి మొన్న సర్ప్రైజ్ ఇచ్చిండు, ఇదేమో గుండెల్లో గుణపం కొడిచిండు. పెడతాం వేరు, టాటూ వేసి సినిమాలో కింద చూపించడం వేరు. బ్రో నానిది వాళ్ళ గ్లిమ్స్ ఒకటి రిలీజ్ అయింది కదా, ఎలా ప్యారడైస్ నిజంగా టైటిల్కి ఎందుకు పెట్టారో అనుకున్నాను నేను. ప్యారడైస్ అంటే మనకు గుర్తొచ్చేది ముందు బిర్యానీ. అంతే. సో అంటే అంత వేడిగా అంత హార్డ్గా ఆ సినిమాలో అంత డెప్త్ ఉందా నాకు అనిపించింది. ఆ పక్షులు కానీ ఆ గద్దలు అవన్నీ ఆ టాటోలు ఒంటినే చేసి నాకు నిజంగా నానిగారి బాడీ అయినా అనిపించింది ఫస్ట్. తీరా అసలు ఒక్కొక్క డైలాగు ఆ జడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా బారుగా రావటం అసలు ఎలివేషన్ మాత్రం చంపేశాడు. నిజంగా ఈ సినిమా ఆ టైటిల్కి తగ్గట్టుగానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. నాని గారికి ఇప్పుడు దాకా సైలెంట్గానే చూశారు, ఇప్పుడు ఒక యాక్షన్ దాన్ని ఏమంటారు భయంకరమైన థ్రిల్లర్స్ చూడబోతున్నారు అనుకుంటున్నాను ఈ సినిమాతో. కామ్గా ఉండటం కాదు, ఇలాంటివి కూడా నేను చేయగలను అని మరొకసారి జనాల్లో ఒక గుర్తింపు అయితే తెచ్చుకుంటాడు ఈ సినిమాతో ద్వారా అని నేను అనుకుంటున్నా. అయితే ఆల్రెడీ వాళ్ళిద్దరు ఒక కాంబినేషన్ ఆల్రెడీ దసరా వచ్చింది కదా. అవును, దానికి మించి ఉండబోతుంది ఈ సినిమా. అసలు దసరా ఏడ పని చేసిద్ది అన్న దీని ముందు చెప్పు. అసలు ఆ డైలాగ్ ఇంత కూడా ఖర్చు చేయకుండా మనం చెప్పకూడదు, మనం చెప్తే ఎక్కడ స్ట్రైక్లు పడతాయని చెప్పం, కానీ అంత డేర్గా వదిలేశాడంటే అంటే అంత వర్డ్ కూడా దాన్ని అంత వదిలేడంటే దాని వెనక మళ్ళీ ఇంకెంత భయంకరమైన వర్డ్స్ ఉన్నాయో అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఎక్సలెంట్గా ఉందన్న. నిజంగా నాని గారు హిస్టరీలో ఇలాంటిది చూస్తానని నేనైతే అనుకోలే. చాలా బాగుంది. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న. ఇది కరెక్ట్గా ఆయనకి తగ్గట్టు కొట్టారు. ఆ రక్తంలో తడిసి వచ్చే విధానం అయితే నాకు నిజంగా చెప్పకర్లే, ఇంకా గూస్ బంప్సే. అంటే అమౌంట్ విషయంలో అయితే ఇంత అని మనం గెస్ చేయలేమన్నా. ఎందుకంటే సినిమా స్టోరీ బట్టి దాంట్లో డెప్త్ బట్టి జనాలు దాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. చిన్న సినిమానా పెద్ద సినిమానా అని లేదు, దాంట్లో స్టోరీ ఉందా తీసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నారు, లేదా కింద పడేస్తున్నారు. ఇన్ని కోట్లు పెట్టి చేసాం అన్ని కోట్లు పెట్టి చేసామని కాదు, చిన్న సినిమా అయినా సరే దాంట్లో దమ్ము ఉంటే కనుక లేపి పడేస్తున్నారు. సో ఇది కూడా ఎక్సలెంట్గా ఆ సినిమా థియేటర్లో ఆడిద్ది, ఆడియన్స్ అందరిని కూడా ఆకట్టుకుంటుందని నేను అనుకుంటున్నా. నాని గారి హిస్టరీలో ఇది నిలిచిపోయే సినిమా అయ్యిద్ది అనుకుంటున్నాను నేను. ఏం చెప్పాలి భయ ఏం వాడొచ్చా మరి అందులో అయితే వాడారు. యాక్చువల్గా అయితే వాడొద్దు, అది సెన్సార్ కూడా ఒప్పుకోవద్దు ఆ పదానికి. ఎందుకంటే రెండు ఆంధ్ర తెలంగాణ విడిపోయినా కానీ తెలుగు అని అంటే అంతా తెలుగు వాళ్ళమే. అట్లా నాకైతే ఎలాంటి ఫీలింగ్ లేవు. ఒకవేళ ఉంటే కొంతమందికి ఉండొచ్చు సెంటిమెంటు, మా ఆంధ్ర అని మా తెలంగాణ అని. నాకు మాత్రం ఐ లవ్ యూ తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ నేను లవ్ చేస్తా. అయితే తెలుగు రాష్ట్రాలలో లంజా కొడక అంటే పచ్చి బూతు, దానికి మించిన బూతు ఇక లేదు ప్రపంచంలో. అంటే తెలుగులో దానికి మించిన బూతు లేదు. అది పెద్ద బూతులనే పెద్ద బూతు. అది మాట్లాడితే చాలా ఇది. మరి అని అంటే సెన్సార్ ఎట్లా ఒప్పుకుంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు. లుక్ అయితే బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఇట్లా అడిగేస్తే బంగారం షూ లాగా బాగుంది, మెరుస్తుంది, తల మెరుస్తుంది, బాగుంది, నచ్చింది. అందులో హీరో అనేది సస్పెండ్ అనేది చూడాలి, వెయిటింగ్. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు నాని డైరెక్టర్ ఆల్రెడీ దసరా సినిమా వచ్చింది కదా, దానికి మించి ఉండబోతుంది ఈ సినిమా. అది ఇంకా కొంచెం ఒక క్లిప్ లాగా ఇచ్చారు భయ్య. మనం ఇప్పుడే చెప్పలేం కదా, డాక్టర్ కూడా చెప్పలేడు. ఆపరేషన్ చేస్తేనే అది తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పు. నేను ప్రతి పార్ట్ ఏదో అవతల 500,000 రూపాయలు ఇచ్చి సినిమా బాగలేకపోయినా బాగుందని చెప్పు, బాగుందన్నా బాగాలేదు అట్టాడి మనిషిని కాదు నేను. 5 రూపాయలు ఇవ్వకపోయినా 5 లక్షలు ఇచ్చినా ఒకటే మాట, నెగిటివ్ అంటే నెగిటివ్, పాజిటివ్ అంటే పాజిటివ్. అది చెప్పలేము, అది బయటికి వెళ్ళాలి కదా. దసరా సినిమా అయింది, హైలైట్ అయింది. దానికి నా కాలేరి ఆ విషయం నానికి తెలుసో తెలియదు, 1,20,000 అయింది. ఇప్పటికీ ఈ రాడ్డు ఉంది ఇక్కడ. పైకి ఎక్కిన గేట్ ఎక్కిన, ఆ గేట్ ఎక్కేసి మనోళ్ళకి అందరికీ చెప్తుంటే వెనకంగా సెక్యూరిటీ వచ్చేసి ముందుకు నెడితే పైనుంచి కిందికి దూకిన ఇవన్నీ మందు సీసాలు ఉన్నాయి. అందులో ఉన్న మందు సీసా అంటే మందు అంటే లోపల మందు కాదు, ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది చూడు, అది అందులో పోసిన. వాడు సెక్యూరిటీ గార్డ్ అనుకున్నాడు కదా రియల్ మందు అనుకొని
వాడు వెనక నుంచి ముందు నెట్టిండు, ఇట్లా పెట్టేసి ఇట్లా 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 పడతారు కాలేదు. మరి గెటప్ వేసుకొని వస్తున్నాం. అది దాని పరిస్థితిని బట్టి, అంటే అందులో కంటెంట్ ఉంటే నేను సపోర్ట్ చేస్తా భయ్యా కంపల్సరీ. నేను రూపాయి తీసుకోలే ఆ సినిమాకి, కానీ కాలేర కొట్టుకున్నా. నాకు ఒక ఆశ ఏంటంటే నాని సినిమాలకు చాలా ఆడిషన్లకు పోయినా కానీ మనకు కూడా, నేను కూడా సినిమా యాక్టరు, మనకు కూడా అవకాశం తన సినిమాలో ఇస్తే బాగుంటుంది అనేది. అంటే ఒక చిన్న స్థాయి నుంచి పై స్థాయికి పోతున్నాడు, అలాంటి క్రమంలో మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి సినిమాలు హైలైట్ చేసిన పైసా తీసుకోకుండా. మరి మా లాంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తే, ఆయన కూడా కింది స్థాయి నుంచే పోయిండు పాపం. ఆయన ఆఫీస్ బాయ్గా చేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, చాలా కష్టపడి పైకి పోయిండు. మనలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. అట్లనే పైకి పోయిన తర్వాత మళ్ళీ కింద వాళ్ళని మర్చిపోకూడదు ఎప్పుడైనా కానీ, మళ్ళీ కింది వాళ్ళని కూడా పైకి గుంజాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది. ఐ లవ్ యూ నాని. బ్రో ఎలా ఉంది నాని గ్లిమ్స్ ప్యారడైజ్ అని? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ మాత్రం మన దసరా తర్వాత మళ్ళీ ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ అనుకుంటా ఇది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలా, విచిత్రమైన లోకంలో తీసుకున్న డ్రాగన్ ఆ టైపు చాలా బాగుంది. అసలు ఎలివేషన్స్ ఒక మరో కేజీఎఫ్ అనుకోవాలి. అదొకటి అనిరుద్ మ్యూజిక్ మాత్రం చించి పాడేశాడు, చాలా కొత్తగా ఉంది. అదొకటి నాని అయితే జడ డిఫరెంట్గా ఉంది, వెనకాల లాంగ్, అది ఎలా ఉండబోతుందో చూడాలి. ఆడియన్స్కే ఇచ్చారు మరి, గ్లిమ్స్ అయితే ఒక రేంజ్లో ఉంది. అదొకటి చేతి మీద ఉంటుంది స్టోరీ అని, అసలు అంత వరస్టులాగా అంత చెత్తగా ఉంటాడు అనమాట క్యారెక్టర్ అనేది. ఆ క్యారెక్టర్ అయితే రివీల్ ఇచ్చేశారు, అంత మరి చూడాలి. బాగా మాస్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యే సినిమా, చాలా మాసంగా ఒక ప్రపంచమే అనమాట. అది ఎలా ఉండబోతుంది అనేది, ఆ ఊరు అనేది చూపించడం. మాస్ ఆడియన్స్కి అంతా పండగ. దసరా తర్వాత మనకు ఇది మరి ఇప్పుడు ఈ సినిమాతో నాని పెద్ద రేంజ్ హీరో అవ్వబోతున్నాడు కంపల్సరీ. మళ్ళా ఒక 500 కోట్ల బడ్జెట్కి వెళ్ళిపోతాడు నాని. ఇంకా 100 పెరిగిపోతూ ఉంటాడు నాని గారికి. చాలా బాగుంది టీజర్ అయితే. మాస్ ఆడియన్స్కి అంతా పండగ. నాని ఫ్యాన్స్కి మాత్రం పండగ. అదిరిపోయింది, చాలా బాగా అనిపించింది. అనిరుద్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు. బ్రో నాని శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ గ్లిమ్స్ ఎలా అనిపించింది? బాబా ఏందబ్బా మాసు. అసలు కేజీఎఫ్ సినిమా చూసిన ఇంతకుముందు వాయిస్ అనేది అప్పుడు అంటే మగవాళ్ళు ఇచ్చారు కదా, లేడీస్ ఇచ్చింది వాయిస్. అచ్చం తెలంగాణ వాయిస్ ఎట్లుండదు అంటే మామూలుగా లేదు. ఒకడు ట్రోల్ చేసిండు ఆ వాయిస్ మీద. అరే నీకే చెప్తున్నా నేను, ఆ వాయిస్ ఒక్కసారి 10 సార్లు వినురా నాయన, ఎంత సూపర్ ఉంది. అందరు చిలకల మీద పిచ్చుకల మీద తీసే స్టోరీ అల్లితే, కాకుల మీద ఒక కాకి అన్నం కోసం అరుస్తుంది, ఒక కాకి బతుకు ఎట్లుంటుంది, ఒక కాకి జీవితం ఎట్లుంటుంది అనేది. కాకి బతుకు, కాకి అంటే ఒక పక్షిది కాదు. అలాంటి జనాలు ఉంటారు, అంటే మనం ఆకలి కోసం అరిచే జనాలు ఉంటారు. వాళ్ళ గురించో దేని గురించో కానీ బాబా ఏం లుక్ అబ్బా. మన ఏ సౌత్ ఆఫ్రికాలో ఇట్లా జడలేసుకుంటారు చూడ, అట్లా మాస్ లుక్ ఉన్నది. ఇట్లా వస్తాడని అనుకోలేదు. కొడుకు అని డైలాగ్ ఉంటుంది. బాబా ఏమన్నా ఉన్నదే, అచ్చమైన తెలంగాణ వాయిస్ తోటి వస్తున్నది. ప్రతి ఒక్కరు స్టేట్లో ఉన్నోళ్ళు మాత్రం 2 స్టేట్లకు చెప్తున్నా, ఈ మూవీని మాత్రం వదలొద్దు. ఎందుకంటే వదిలిరంటే మీరు అదృష్టవంతులే గారు. నాని కెరియర్లో ఇప్పుడు ఇది ఒక 1000 కోట్ల సినిమా అవబోతుంది అనుకుంటున్నావా? 1000 కాదు, బరాబర్ రాసి పెట్టుకోండి, 1500 కోట్లు పక్కా వస్తాయి. ఏమిది ఆ మ్యూజిక్ ఏంది అన్న? అనిరుద్ధ్ అన్న ఏం తింటున్నావు అన్న దినాము? అసలు ఏం తిన పల్లెరగాయలు ఇట్లా నమిలి కొడుతున్నావా ఏమిడిది? అరే ఏం మ్యూజిక్ అది. ఒక్కొక్క మ్యూజిక్ ఎట్లుంటుంది అంటే ఇట్లా రాంగల్నే ఏమన్నా ఉంటుంది అన్న, గ్లిప్స్ కిరాక్ ఉంటుంది. సో నానికి ఆ మాస్ లుక్ సెట్ అయిందని అనుకుంటున్నారా? బరాబర్ సెట్ అయింది. ఇంతకుముందు ఎట్లా వస్తుండే నాని అన్న, ఓన్లీ ఏదో లవ్ స్టోరీలు కానీ లేకపోతే ఏదో ఒక చిన్న స్టోరీలు. దసరా మూవీ నుంచి ఏందని అసలు నేనమ్మన్నా ఏమన్నా హట్ అయినావా ఏంది? లేకపోతే నేనమ్మన్నా ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నావా? ఇండియన్ బాక్స్ ఆఫీస్ని మొత్తం నాని అనే పేరుతోటి కబ్జా చేద్దామని ప్రయత్నిస్తున్నావా ఏందన్నా? నువ్వు ఏం దిట్టా చేస్తున్నావు? అచ్చమైన తెలంగాణ లాంగ్వేజ్ తోటి వస్తున్నాడు, పక్కా రికార్డులు బద్దలు కొడతాడు. దసరా కంటే 100 రెట్లు పెద్ద సినిమా అవుతుంది. అర్జున్ సర్కార్ తోటి మొన్న సర్ప్రైజ్ ఇచ్చిండు, ఇదేమో గుండెల్లో గుణపం కొడిచిండు, మామూలుగా లేదు. పక్కా 1500 కోట్లు రాసి పెట్టుకోండి. కాలర్ ఎగరేసి చెప్తున్నా, పెయింటింగ్ స్టార్ అంజీడా. జస్ట్ బ్రో ఒక 20 మినిట్స్ బ్యాక్ చూశాను, చాలా రఫ్గా ఉంది ఆ క్యారెక్టర్ అనేది, ఆ డైలాగ్ అనేది. నాకు నచ్చడం ఏంటంటే అప్పుడు అలా ఓటు ఉంది కదా,
అది మనం మాటలో డైలాగ్ పెడతాం వేరు, టాటూ వేసి సినిమాలో స్క్రీన్ మీద చూపించడం వేరు. అదే ఇప్పుడు ఒకవేళ అదే నిజం అనుకో, ఇప్పుడు అంటే నానికి డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, అదే చదువుకొని ఉండొచ్చు చదువుకోవచ్చు, ఆ నాని మీద ఉన్న పిచ్చితో నాని వేయించుకోండి అని చెప్పి వీడు టాటూ వేయించుకుని ఈ 2 తెలుగు రాష్ట్రాలు తిరిగాడు అనుకో, ఎంత బ్యాడ్గా ఉంటుంది. మన సంస్కృతి మనం బ్యాడ్ చేస్తున్నట్టే ఉంటుంది కదా నా దృష్టిలో అది. సో అది ఓకే, పెట్టాడు డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ అనేది ఒక 1 టైమ్ 2 టైమ్స్ ఉంటే ఓకే, పదే రిపీట్ ఉంటే కనుక కరెక్ట్ కదా అది. ఓకే. అది ఎందుకంటే 1 or 2 టైమ్స్ అయితే విన్నట్టుగా వెళ్ళిపోయింది, సినిమా కంటిన్యూ అయిపోయింది. సో అదే హైప్ రాకుండా ఎక్కువ బ్యాడ్ టాక్ రాకుండా ఉండిద్ది. పదే అదే డైలాగ్ అదే టాటూ స్క్రీన్ మీద వినిపించింది అనుకో, సినిమా నాకు తెలిసి ఫట్ అయిపోయింది. గ్లిమ్స్ ఎలా ఉంది అంటే లుక్స్ కానీ? ఓకే బ్రో, బాగున్నాయి. మ్యూజిక్ అనిరుద్ధ్ కదా, మ్యూజిక్ మీద అయితే ఏ డౌట్ పెట్టుకోక్కర్లేదు. ఒకే సినిమా స్టోరీ కొంచెం డౌన్ అవుతున్నా సరే ఆ సాంగ్స్ మీద ఆ మ్యూజిక్ మీద నాకు తెలిసి లేపిస్తాడు.